మృగశిర కార్తె ప్రత్యేకత ప్రకృతి జీవనాధారం కల్పించడం జరుగుతుంది. మృగశిర కార్తెలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడతాయి. నీరు ప్రాణకోటికి జీవనాధారం. ప్రకృతిలో మార్పు మృగశిర కార్తె నుండే మొదలవుతుంది. జీవులకు ప్రాణశక్తి కలిగిస్తుంది. అందుకే మృగశిర కార్తె రోజు చేపలను వంటకంలా తయారు చేసుకొని తినడం. మృగశిర కార్తె రోజున నీరు ప్రాణాధారం. ప్రకృతితో జరిగిన మార్పులు ప్రధానంగా నీటిలో జీవించే చేప ముందుగా ప్రభావితం చెందడంతో ఆ ప్రభావం చేపలు తినడంతో తమ శరీరాల్లో కూడా ఆ చేప ప్రభావం కలుగుతుందనే నమ్మకం మృగశిర కార్తె రోజున చేపలు తినడం ఆనవాయితీగా వస్తుంది. అంతేకాక చేపల్లో ఎన్నో పోషకాలు, లవణాలు, రోగ నిరోధక శక్తి, శరీరంలో అకారణమైన నిలిచిన కొవ్వును కరిగించి శరీరం నుండి బయటికి బహిర్గతం చేసే అమూల్యమైన శక్తి ఉండటంతో చేపలు తినడంలోని మర్మం. జ్ఞాపక శక్తి, చురుకుదనం కలిగిస్తాయని ఎన్నో పరిశోధనలు తెలుపుతున్నాయి. కొన్ని దశాబ్దాల క్రితం చేపలు సహజంగా ప్రకృతి సిద్ధంగా పెరిగేవి. క్రమంగా చేపల డిమాండ్ పెరగడంతో చేపల వ్యాపారం ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్ స్థాయికి ఎదగడం జరిగింది. నూతన పుంతలు చేపల వ్యాపారం పరవళ్లు తొక్కుతూ ముందుకు సాగుతుంది. ఇటీవలే రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం నియోజకవర్గంలోని జల్పల్లి ప్రాంతంలో జల్పల్లి చెరువు ఉంది. ఆ చెరువు మీద సుమారు 100 కంటే ఎక్కువ కుటుంబాలు పైబడే ఆధారపడి జీవనం సాగిస్తున్న విషయం వార్తల్లో నిలిచింది. ఇక్కడ చేపలు బలిష్టంగా, మృదువుగా, రుచికరంగా ఉంటాయని పేరుగాంచడంతో చేపల గురించి నగరంలోని తెలిసిన వారు తీరిక సమయాల్లో, ప్రత్యేకించి పండుగలు, సెలవు రోజుల్లో జల్పల్లి చెరువులోని చేపలను కొనుగోలు చేయడానికి ఇష్టపడి కుటుంబంతో సంబురం చేసుకుంటారని ఇక్కడికి వచ్చిన చేపల ప్రియులు తెలుపుతున్నారు. ప్రభుత్వ పరంగా ఆర్థిక వనరులు కేటాయించి చెరువుకు కావాల్సిన మెయింటెనెన్స్ పనులు చేపట్టినట్లు జల్పల్లి శ్రీరామ్ ఫిష్ సొసైటీ సంఘం సభ్యులు తెలుపుతున్నారు. ఈ సంఘం సభ్యులు చేపలను వివిధ ప్రాంతాల నుండి నాణ్యమైన బ్రీడ్ తీసుకొచ్చి ఈ చెరువులో పెంచి అమ్మకాలు చేసి జీవనాధారం చేసుకుంటుండడం తెలుపుతున్నారు.